హలో సార్. హలో అస్తర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా గుడ్. ఏంటి అసలు టెన్నెంట్ మూవీ, అసలు ఫస్ట్ టెన్నెంట్ మూవీ లైన్ ఏంటి సార్? నేను ట్రైలరు చూశాను. కొంచెం చాలా ఒక ఈ మూవీగా కనిపిస్తోంది, సస్పెన్స్ మూవీలా కనిపిస్తుంది, ఫ్యామిలీ టైప్ మూవీలా కనిపిస్తోంది. అసలు లైన్ ఏంటి మూవీ లైన్? అందరి జీవితాల్లో ఉండే లైనే, అందరి లైఫ్లో ఉండే లైన్ అది. అందరి లైఫ్లో ఇది లైన్ ఉంటుందంటారా? పక్కాగా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో ఉన్న ఏ మెయిన్ ఎమోషన్స్ కథకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి లైఫ్లో విన్నవి చూసినవి అదే అదే ఇది ఎస్పెషల్లీ లేడీస్ అంటే లేడీస్కి సంబంధించిన ఎమోషన్, లేడీస్కి సంబంధించిన ఎమోషన్. అసలు ఏమి అర్థం కానట్టు, ఏదో చెప్పనట్టు, ఏదో చెప్పాను నేను చెప్పేశాను మీరు అందులో ఆన్సర్ ఎత్తుక్కోండి అన్నట్టు చాలా బాగా చెప్పారు సార్. అసలు మీకు అసలు స్టోరీ గురించి, లేడీస్ గురించి అన్నారు కాబట్టి మీకు స్టోరీ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పారు, అసలు ఎలా ఉంటుందని చెప్పారు? స్టోరీ వివరంగా చెప్పారు. ఎస్పెషల్లీ నా ట్రాక్ చాలా అంటే ఇంకా ఏమంటారు విస్తారంగా, మై క్యారెక్టర్ వాజ్ మోర్, నా ట్రాక్ ని ఎక్కువగా చెప్పారు. దాంతోపాటు మిగతా క్యారెక్టర్స్, మిగతా స్టోరీస్ ఎలా నాకు జాయిన్ అవుతావు అనేది కూడా చెప్పారు. సో ఎస్, రియల్లీ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ అంటే మీరు అనుకుంటారంటే ఇది మర్డర్ అన్నారు, వాళ్ళు చంపాలి వీళ్ళు చంపాలంటారు, ప్రతి ఒక్కరి లైఫ్ లో మనం చంపుకుంటూ అందుకే అడిగాను ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుందని చెప్పి. ట్రైలర్ టీజర్ చూసాను కాబట్టి 2 మర్డర్స్ అందులో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో మర్డర్స్ అయితే ఇంకా జనాలు ఉంటారేమో. ప్రతి ఒక్కరి లైఫ్ లో మర్డర్ కాదు, ప్రతి ఒక్కరు చూసే ఓకే కథలు, వినే కథలు. మీరు రోజు టీవీలో పేపర్లో ఎవరో చెబితే అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని. ఇప్పుడు మొన్న 3 days బ్యాక్ హైదరాబాద్లో కూకట్పల్లి, అది ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు, లైవ్ ఇన్స్టాగ్రామ్ పెట్టి ఒక మర్డర్ చేశారని వచ్చింది. ఇమ్మీడియట్గా దాన్ని సైబర్ క్రైమ్ వాళ్ళు సోషల్ మీడియా నుంచి తీశారు దాన్ని. అంటే ఇలా రోజు మనం చూస్తున్నవి. అండ్ ఐ థింక్ చంపడం అంటే సినిమాలో చంపినట్టు చూపించవచ్చు, కానీ రియల్ లైఫ్లో మనము నైఫ్తో అలా చంపము. బట్ వీ కిల్ అంటే ఇన్ రిలేషన్షిప్స్ కానీ, ఇన్ ఇమోషన్స్ కానీ మనం మాటలతో చంపుతాము. ఒక్కొక్కసారి మన ఎమోషన్స్ని మనం చంపుతాము. టైంతో పాటు రిలేషన్షిప్స్ చచ్చిపోతాయి. సో ఆ చావు అనేది మనం సినిమాలో సినిమాటిక్గా బ్లడ్ అలా నైఫ్తో చంపడం అని చూపించవచ్చు, కానీ జీవితంలో బ్రతికేటప్పుడు ఆ పర్సన్ అనే వ్యక్తిని పక్కన పెట్టడం, చంపేయడం కింద తీసుకుంటున్నారు. అది కూడా చంపేయడమే, ఒకరిని మోసం చేయడం చంపేయడమే. మోరవర్ ఇప్పుడు మీరు అన్నారు కదా మర్డర్ అని, సినిమాలో మర్డర్ ఉంది అని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? ట్రైలర్ లో మీద నుంచి పడడం, కిందన పడటం, పడితే మర్డరా? అంటే లాస్ట్ లో మేడం కూడా రివీల్ చేశారు అక్కడ. కాదు నేను చెప్తా. మాకు అది నీకు అది కోఇన్సిడెన్స్ లేదు అంటే అది మాకు సర్ప్రైజ్. సో సర్ప్రైజ్ అనే వర్డ్ వాడారు కదా ఎవరు, ఒక మెయిన్ క్యారెక్టరు, కథని హ్యాండిల్ చేసే క్యారెక్టర్. అంటే సర్ప్రైజా, షాకా, ట్రూతా, కోఇన్సిడెన్స్ ఇదా? సో మీ ఇమాజిన్ అది. అంటే ఒక ఆడియన్గా ఆ ట్రైలర్ కంటెంట్ చూసి ఇది అయి ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు నువ్వే చంపావు అనే అంటాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. చంపావా చెప్పు నాన్న అన్నారు కదా, అది చంపావంటాడు, చంపించావంటారు, అన్నీ అంటారు. బట్ నిజమేంటి అనేది ఎలా తెలుస్తుంది? సినిమా చెప్పాలి. ఆ క్రైమ్ ని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకి నిజం అనేది బయటకు వస్తుంది, లేదా ఆ విక్టిమ్ చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమాలో విక్టిమ్ చెప్పాడా లేదా, అసలు ఎలా ఏం తెలుసుకుంది, అసలు కథ జరిగింది ఏంటి, మర్డరా లేదా ఇంకేంటి జరిగిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే మీరు ఎలా చూపించారు అనేదే కదా మూవీ. అదే అది ఎలా తెలుస్తుంది చెప్పాలంటే April 19 తెలుస్తుంది. క్యూరియస్ గా ఏం జరిగింది అని మేము వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీకు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే ఇన్ని సంవత్సరాలు ఒక గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చారు, సడన్ గా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అనగానే ఎలా అనిపించింది మీకు?
హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా మంది చెప్పేవారు నా పర్సనాలిటీని బట్టి అలా చూస్తే మీరు కూడా విజయశాంతి గారు చేసేవారు, వాళ్ళు వీళ్ళు చేసేవారు, సో మీ పర్సనాలిటీ కూడా తగ్గట్టు బాగుంటుంది మీరు చేస్తే అని. అలా బాగుంటుంది అనుకున్నామే కానీ ఆ క్యారెక్టర్ ఓకే యూనిఫామ్ వేసుకొని నిలబడడం మాత్రమే క్యారెక్టర్ కాదు కదా, అవును. దానికి ఒక ఆర్క్ ఉండాలి, కథ ఉండాలి. ఏ కథలోపు నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది కూడా అవసరం కదా. సో డైరెక్టర్ గారు నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు మీది ఈ రోల్ అనేటప్పుడు నేను మళ్ళీ ఏమనుకున్నాను, అందరూ చెప్పింది ఒక మైండ్లో ఉండి యూనిఫామ్ వేసుకుని పోలీస్ ఆఫీసర్లా ఉంటానేమో అలానా అని అనుకున్నా. బట్ లేదు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పి ఆ క్యారెక్టరైజేషన్, లుక్, డైరెక్టర్ గారు ఎంత వరకు వర్క్ చేశారంటే హెయిర్ స్టైల్స్ కూడా కర్ల్స్ ఉండాలి, స్పెక్స్ ఉండాలి, ప్రతిదీ డీటెయిలింగ్గా నన్ను ఇలా మార్చి ఇలా చూపించాలని క్లారిటీగా ఆయన కూడా స్కెచ్ వేశారు, అలాగే నాకు నరేట్ చేశారు. సో అది వినేసరికి ఐ రియలీ ఫెల్ట్ దట్ ఫస్ట్ నాకు హ్యాపీ ఎక్సైట్మెంట్ అనిపించింది. పోలీస్ ఆఫీసర్ అంటే ఓన్లీ వైజయంతి ఐపీఎస్ ఈ టైప్ ఆఫ్ ఒక యూనిఫామ్ వేసుకొని. మరోవర్ ఇంకోటి ఏంటంటే ఎస్తర్ గారిని చాలామంది మన సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్లో కానీ నిన్న కానీ క్యూ అని అందరూ కూడా ఒకటే క్వశ్చన్ ఉంటుంది, ఇప్పటివరకు మీరు పోలీస్ ఆఫీసర్ చేయలేదు, ఇప్పటివరకు మీరు ఇన్వెస్టిగేటివ్ పోస్ట్ క్యారెక్టర్ చేయలేదు, ఫస్ట్ టైం మీకు ఎలా అనిపించింది అని అడుగుతున్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్యారెక్టర్ అనేది చాలా రొటీన్, పోలీస్ క్యారెక్టర్ చాలా రొటీన్, కొన్ని వేల మంది వేల సినిమాల్లో చేసేసింది. సో పోలీస్ క్యారెక్టర్ కొత్త కాదు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్యారెక్టర్ కొత్తది కాదు. కానీ ఈ సినిమాలో ఉన్న ఈ క్యారెక్టరు ఎస్తర్ గారు చేయడం ఎందుకు అనేది ఒక ఎమోషన్ ఉంటుంది. ఓకే, నేను స్టార్టింగ్ నుంచి వింటున్నాను ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. మీరు మనుషుల ఎమోషన్స్ ని అలా 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 పట్టి చూద్దాం అనుకుంటున్నారా? మీ వాయిస్ లో బేస్ ఎమోషన్ అంటున్నారు, మీ సినిమాలో క్యారెక్టర్ ఎమోషన్ అంటున్నారు, మొత్తం ఎమోషన్స్ చుట్టూనే మీరు నడవాలనుకుంటున్నారా? అవి లేకుండా నేనే కదా, ఎవరు నడవలేరు. ఎమోషన్ లేకపోతే ఎవరు నడవలేరు, ఎమోషన్స్ చుట్టూనే ఉండాలి. ఆ ఎమోషన్స్లో వేరియేషన్స్ ఉంటాయి అంతే. సో అది ఫినిష్ చేస్తా. ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆవిడ చేయడానికి ఒక రీజన్ ఉంది కథకు సంబంధించి. లేకపోతే అందరూ అనుకున్నట్టు ఎవరైనా చేసేయచ్చు, ఆప్షన్స్ పెట్టుకుని వెళ్తారు జనరల్గా, ఈ యాక్టర్ లేరు, ఈ యాక్టర్ ఉన్నారు, ఈ యాక్టర్ ఉన్నారు అనేది. పర్టికులర్గా ఉమెనే చెయ్యాలి ఆ పాత్ర. ఆ ఉమెన్ యాక్టర్స్, ఆ ఫిమేల్ యాక్టర్స్ ఎవరు అనే దాంట్లోంచి అసలు ఆలోచించకుండా వితౌట్ ఎనీ డిలే నాకు రాసుకునేటప్పుడే వచ్చిన యాక్టర్సే ఈమె మేడం. తనే వచ్చారు. తనే ఎందుకు వచ్చారు? ఎందుకంటే నేనే చెప్తున్నాను, ఇన్వెస్టిగేటివ్ క్యారెక్టర్ అనేది రొటీన్. అలాంటి రొటీన్ క్యారెక్టరే ఈవిడకి ఎందుకు చేస్తుంది, ఎందుకు చెయ్యాలి అనేది సినిమాలో మీకు 100% ఆన్సర్ దొరికేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే కాదు ఇది. ఆ క్యారెక్టర్తో వేరే మంచి ఎస్తర్ గారు అయితే మంచి స్కోప్ ఇచ్చారు అంటారు 100%. ఓకే, ఇప్పుడు రాజేష్ గారిని ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ క్యారెక్టర్ ఎమోషన్ అనకండి. ఆయన బ్లడ్ రిలేషన్ అనుకోండి రాజేష్ గారు. సో మా అన్నయ్య కోసం చేశాను, నా తమ్ముడు కోసం చేశాను, అప్పుడు డబ్బులు కూడా నేనే పెట్టుకోవాలి. అదే డిపెండ్స్. కానీ ఆయన యాక్టరు, నేను ఒక రైటర్ని, డైరెక్టర్ని. నా కథకి అంటే ఇప్పుడు ఎస్తర్ గారు అది కాదు, ఎస్తర్ గారు ఎలా ఆలోచనలోకి వచ్చారో రాజేష్ గారు కూడా అలానే ఆలోచనలోకి వచ్చారు. లేకపోతే వీళ్ళందరినీ క్యారెక్టర్స్ తీసుకొని వీళ్ళతో ఏ ఎమోషన్స్ తో ఆడిస్తే ఒక నాటకం అనేది అది రసవత్తరంగా సాగుతుంది అనేది ముందు క్యారెక్టర్స్ అంటే వాళ్ళని తీసుకొని క్యారెక్టర్స్ అందులోంచి క్రియేట్ చేశారా? లేదు లేదు లేదు, ఈ కథ నా కథ నాది కాదు. ఈ కథ నా ఫ్రెండ్ చెప్పాడు, అతను ఒక డైరెక్టర్. నా దగ్గరకు వచ్చి ఇది నువ్వు డైరెక్షన్ చేయాలయ్యా అని చెప్పి నాకు చెప్పాడు అతను. అదే నువ్వు డైరెక్టర్ కదా, నువ్వే చేసుకో అంటే, లేదు ఇది నువ్వే చెయ్యాలి అని చెప్పాడు. సరే ఇలా అన్నాడు ఏంటని విన్నాను. నా ఇంటికి వచ్చి చెప్పాడు. విన్న వెంటనే మీకు చెప్పాను కదా మేడం ఫస్ట్ కాల్లో, కథ అయిపోయింది. అతను అనుకుని అతను నాకు చెప్పిన కథ చెప్పేశాడు. చెప్పేసిన వెంటనే నేను చెప్పిన 2 మాటలు. ఒకటి, రావణాసురుడు సీతను చెరబడితే శిక్ష సీతకి ఎందుకు పడింది, లాస్ట్ లైన్ ఈ మాట అన్నా. వాడికి అర్థం కాలే, ఇదేంటో ఇలాగెళ్ళేవు అన్నాడు. అది నీకు తర్వాత అర్థమవుతుంది. నెక్స్ట్, ఏసీపీ ఎస్తర్ గారు చేస్తారు ఈ క్యారెక్టర్ అన్న, అంతే.
కథ విన్నప్పుడు అంటే అంటే అతను నాకు మీకు చెప్పిన కథ వింటున్నప్పుడే మీరు మరి ఎస్తర్ అంతేగా గారిని- ఇప్పుడు నా కథ రాసుకోవడం అంటే నేను రాసుకుంటే నాకు పుడుతుంది, నేను విన్నప్పుడు పుట్టిందంటే అంతే. రాసుకున్నా ఫస్ట్ విన్నప్పుడు అంతే. ఓకే. అలాగా ఆ రోజు ఫస్ట్ ఎస్తర్ గారు అనేసాను కదా, నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి నేను ఫోన్ చేసి సచిన్ రాజేష్ ఈ కథకే ఆ క్యారెక్టర్ అని చెప్పా. ఇంకా అక్కడ నుంచి అతను ఒకటే మాట చెప్పాడు, ఇంక ఈ కథకు సంబంధించి నాకు ఏ సంబంధం లేదు, ఏం చేయాలన్నా ఏ డెసిషన్ తీసుకున్నా నువ్వే చెయ్యి, నువ్వేం చెప్తే చేస్తాను అన్నాడు అతను. ఓకే. ఆ కథ ఇచ్చిన అతను. అది ఆ కథ మీరు డెవలప్ చేయలేదు, ఓన్లీ కథ నేనే డెవలప్ చేశాను, కథ అతనిది. ఓకే. అది ఆ లైన్ చెప్పినప్పుడు మీకేమనిపించింది? మీరు అంటే మీరు ఎస్తర్ గారిని తీసుకున్నారు, అలాగే రాజేష్ గారిని తీసుకున్నారు, మీరు తీసుకున్నారు. అవును. ఆయన మిమ్మల్ని డైరెక్టర్ గా తీసుకునేటప్పుడు ఒక రైటర్ మిమ్మల్ని ఇది నువ్వే చెయ్యాలి అని అన్నప్పుడు వచ్చాడు. మీకేమనిపించింది? నేను చేయగలను, నేనే చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే దాంట్లోకి దిగగలుగుతాం. సో ఆ కాన్ఫిడెన్స్ మీకు ఆ కథలో కనిపించిందా? నేనే చేయగలను అని కాదు, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. నేను అతను చెప్పిన వెంటనే నేను ఓకే చెప్పాను. ఒక కథని ఓకే అన్నాను కాబట్టే నా మనసులోంచి ఇమ్మీడియట్గా డైలాగ్ వచ్చింది. విన్నప్పుడు ఆ ఆలోచన నేను డిసైడ్ అయ్యాను కాబట్టి అందులో ఏముందో అది నేను తీసుకోగలిగాను, అది నేను పట్టుకున్నాను కాబట్టే అతను కూడా ఊహించిన డైలాగ్ వచ్చింది. ఓకే. ఆ డైలాగే సినిమాలో చాలా ఇంపార్టెంట్ డైలాగు. ఫస్ట్ ట్రైలరు, సెకండ్ ట్రైలరు రెండిట్లో అదే రెండిట్లో డైలాగు. కూడా ఆ అదే డైలాగ్ dialogue గురించి ఉంది. చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది పొడుస్తున్నారు, జరుగుతున్నాయి ఆల్రెడీ. అదే రావణాసురుడు సీతారాముడు. చెరపడితే సీతకి ఎందుకు శిక్ష పడింది? ఎందుకు పడింది అంటారు? చెరపట్టాడు కాదు, కాబట్టి. అక్కడ రావణాసురుడు చచ్చిపోయాడు సినిమాలో, అట్ ది సేమ్ టైం సీతాదేవి కూడా చచ్చిపోయింది. రియల్ స్టోరీలో సీత చచ్చిపోలేదు, బయటకు నాకు అదే కావాలి, అందుకే నేను అడిగాను, సినిమా ద్వారా అడుగుతున్నాను నాకు ఆన్సర్ కోసం. రాత్రి వాళ్ళు అడిగారు అంటే మగవాళ్ళు తప్పు చేస్తే ఆడవాళ్ళకి శిక్ష పడుతుందనా అని. అది నేను చెప్పను, రామాయణం చెప్పింది అనుకుంటే తీసుకోండి మీరు అన్నాను. ఇక్కడ ఆడవాళ్ళు శిక్ష పడకపోయినా ఆడవాళ్ళకి శిక్ష పడుద్ది కదా. అదే కదా. ఇక్కడ మాత్రం కాదు, అదే రామాయణం కూడా బ్లేమ్ ఎవరు అగ్ని పరీక్ష ఇవ్వాల్సి వచ్చింది. అది అందుకే నేను ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు. ఓకే. ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు కానీ శిక్ష పడిందని చెప్తున్నారు మీరు. అవును. ఎప్పుడు ఎంతమంది ఎన్నోసార్లు కూడా ఇప్పుడు రేపు గురించే మాట్లాడుతున్నారు సొసైటీలో. రేప్ కి కూడా అమ్మాయి మిస్టేక్ అంటారు కదా. అంటే సొసైటీ ఇప్పుడు సీత గారు ఉన్నారు, అమ్మాయి కాదు అక్కడ మిస్టేక్, అమ్మాయి వేసుకున్న డ్రెస్ అదే కదా. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మాయి అంటున్నారు కదా, అదే ఇప్పుడు అబ్బాయిలకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం తప్పు కాదంటారు. ఇప్పుడు రేపిస్ట్లు అంటే ఇప్పుడు మళ్ళీ మనం చెప్పినట్టు సినిమాలో చంపేటప్పుడు కత్తిలో చంపేస్తారు, బ్లడ్ షెడ్ చేస్తారు. ఇప్పుడు ఎంతో మంది కామెంట్ సెక్షన్ ఏసీపీగా మీరు ఇలా మాట్లాడకూడదండి. ఇప్పుడు మనం కామెంట్ సెక్షన్ లో చూడండి, యూట్యూబ్ లో ఒక అమ్మాయి గ్లామరస్ గా డ్రెస్ అయి ఉంటే కింద రాసే కామెంట్స్ ఏ రేపిస్ట్ కింద తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే రేప్ చేసేలాగే ఉంటారు వాళ్ళు. కామెంట్స్ ఎలా రాస్తారు, ఎలాంటి వర్డ్స్ వాడుకుంటారు. ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు వెళ్ళింది, ఆ అమ్మాయి అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకెళ్ళింది, ఈవెన్ అక్కడ ఉన్నది మళ్ళీ ఆ కామెంట్ లో మేజర్ గా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. సో ఇప్పుడు మనం చెప్పే డైలాగ్ కి ఆన్సర్ ఎక్కడుంది? మన సొసైటీలోనే. అగైన్ ఇమోషన్ మన సొసైటీలో, మన ఇంటి లోపల, మన మైండ్ లోపలనే ఉంది దానికి ఆన్సర్. ఓకే. ఎస్. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఒక టెక్స్ట్ రాశాను నేను, వాయిస్ ఒక మూవీ అయిపోయిన తర్వాత మేడం డైలాగ్తో ఎండ్ అవుతుంది, మెయిన్ ఎమోషన్తో ఎండ్ అవుతుంది. ఒక టెక్స్ట్ రాసా, అది ఒక 65 years ఏజ్ పీపుల్, ఒక 3-4 మెంబర్స్, కొంతమంది లేడీస్, ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మూవీ చూసినప్పుడు ఆ ఎండ్ ఏదైతే ఉందో అది చదివిన వెంటనే క్లాప్స్ కొట్టారు. కొట్టిన వాళ్ళు నాకు ఒక చిన్న సజెషన్ ఇచ్చారు, అది ఏదైతే మీరు మీ ఇది చెప్పారో అక్కడ ఆ రూపంలో చెప్పారో దాన్ని ఇంకొంచెం సేపు డ్యూరేషన్ పెట్టండి, పెంచండి అని అడిగారు వాళ్ళు. అదే మెయిన్, అది రీచ్ అవ్వాలి అందరికీ అని చెప్పారు. అది అంటే ఇప్పుడు ఈ సొసైటీ అనుకుంటున్నాం కదా, అస్తమానం సొసైటీ కాదు ఇంకా చాలా వాటికి లింక్ ఉండే ఇది, అదే ఎండ్లో చెప్పాను అనమాట. ఓకే. మేఘా చౌదరి గారు ఎంతవరకు అంటే తనని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? మేఘా చౌదరిని క్యారెక్టర్ బాగుంటుంది. తన ఫస్ట్ మూవీ తను కూడా కాదు, తను చేసింది చాలా మూవీస్ చేసింది. ఓకే. తెలుగులో చేసింది, బెంగాలీలో చేసింది, బెంగాలీ, తమిళ్ చేసింది. తమిళ్ అర్జున్ రెడ్డి తనే బాలాగారు, డైరెక్టర్ బాలాగారు మూవీ, విక్రమ్ గారు అబ్బాయి.
అర్జున్ రెడ్డి తన తను మీద తీసుకోవడం జరిగింది అంటే ఈ క్యారెక్టర్ కి తనకు కరెక్ట్ గా సరిపోతుందనా లేకపోతే ఇంతకు ముందు ఇప్పుడు చూస్తున్నాము. అర్జున్ రెడ్డి తమిళ అర్జున్ రెడ్డి చూస్ చేశారు కదా. లేదు యాక్చువల్లీ చూస్తున్న ప్రాసెస్లో ఇన్నోసెంట్ లుక్, డీసెంట్ లుక్, అది మన ఫ్యామిలీ అంటే న్యూలీ మ్యారీడ్ ఉమెన్ క్యారెక్టర్ అనమాట. మ్యారీడ్ అయిన తర్వాత నుంచి కథ స్టార్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్కి. సో ఆ లుక్ అది సెట్ గారిది ఒక డైలాగ్ ఉంది అక్కడ, నేను బస్ ఎక్కాను, బస్ నెంబర్ పంపిస్తాను, అది ఎక్కడికి రావాలో ఎక్కడ దిగాలో. మీరు చెప్పేయకూడదు, వాళ్ళు అనుకుంటారో వదిలేద్దాం. ఇప్పుడు ఇందా చెప్పే కదా ఎవరు వెర్షన్ వాళ్ళు వేసుకుంటున్నారు, ట్రైలర్ వేస్తారు. అది తను కదా మేఘా చౌదరి గారు. మేము ఎలా చెప్తాం, సినిమాలో బస్ చూడండి. లో కూర్చొని చెప్తుంది అమ్మాయి, ఈ అమ్మాయి కదా చెప్తుంది బస్ లో కూర్చొని కాల్ చేసి ట్రైలర్ లో. అది వాళ్ళు అనుకున్నదండి, వాళ్ళు ఏదో ఏమనుకుంటున్నారో అనుకునే వాళ్ళు. కన్ఫ్యూజన్ అంటే ఎలా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఓ పక్క ఎస్తర్ గారు, ఓ పక్క అన్నిటికీ అన్నారా? మేఘా చౌదరి గారు. రేపు సర్ప్రైజ్ ఉంటే ఫీల్ అవుతారు. కాదు రేపు నిన్న ఒక ఆయన కథ వేసుకున్నాడు కదా, ఒక లైన్ కథ చెప్తారు కొత్త కథ. అవునా? అంటే మీరు మా దగ్గర నుంచి కూడా కొత్త కథలు తీసేసుకుంటారు. అంతే కదా మరి, రైటర్ అదే పని మాకు. నేను వచ్చే మరదలు, హీరోకి మరదలు మేఘా చౌదరి గారా లేకపోతే ఇంకెవరు అక్కడ? 19th చెప్పేస్తాను, 19th వరకు టైం ఉంది చెప్పేస్తాను. ఇంకెంతండి, 6 days కదా, 6 days కదా, అంతే 6 days. కన్ఫ్యూజన్ తో థియేటర్ వరకు ఆడియన్స్ కన్ఫ్యూజన్ కాదు, అది కన్ఫ్యూజన్ కాదు, క్యూరియాసిటీ. అది చూడాలి, అదేంటి అదై ఉంటుందా. మరదలైతే ఏంటి కథ, ఇంకోటి వేరే ఫ్రెండ్ వైఫ్ అయితే ఏంటి కదా అని ఒక 2 వెర్షన్స్ ఉంటాయి కదా మీకు. క్లారిటీ వచ్చింది ఇక్కడ. ఒక 2 వెర్షన్స్ వేసుకుంటారు కదా. యా, మరదలు వెయిట్ చేసింది, పెళ్లి ఇంకొకరితో అయ్యింది, పెళ్లి చేసుకునే అమ్మాయి మోసం చేసింది. వేరే లెవెల్కి వెళ్ళిపోతున్నాయి స్టోరీస్ అన్ని. కాదా? అస్సలు కాదా? ఇంత ఈజీగా గెస్ట్ చేయగలిగితే మనం ఇంత ధైర్యంగా ఇలా సినిమా గురించి మాట్లాడము. సో డెఫినెట్లీ మీరు గెస్ట్ అయితే చేయలేరు. అది కూడా ఉంది కదా కింద, ఇట్ ఇస్ నాట్ వాట్ యు థింక్. ట్రైలర్ ఎండ్లో ఒక లైన్ వేసాను కింద క్యాప్షన్, గుర్తుందా? yes ఇదే, ఇట్ ఇస్ నాట్ వాట్ యు థింక్. ఓకే, నేను అది అంత ట్రైలర్ ఎండ్ షాట్ లో. మరి ట్రైలర్ అంత ఇంపార్టెంట్ కాదు, ఆ ఎండ్లో వేసిన ఆ 1 word ఇంపార్టెంట్. ఒకసారి చూసేనా? అవసరం చెప్పేస్తాను. నాట్ జస్ట్ హూ యూ థింక్, నాట్ జస్ట్ హూ యూ థింక్. హూ యూ థింక్. ఓకే, అంటే మీరు అనుకుంటుంది ఏది నిజం కాదు. అనుకుంటున్నది ఏది నిజం కాదని కాదు, మీరు అనుకున్నది ఏది కాకపోవచ్చు, లేదా మీరు అనుకునేది కాదు. ఇప్పుడు మీరు ఒక కథ చెప్పారు, ఇప్పుడు అది కాదు, ఒక కన్ఫ్యూజన్ తో కూడిన, క్యూరియాసిటీతో కూడిన ఒక కథని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. కన్ఫ్యూజ్ అయ్యారా మీరు? ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ఏంటి అని కూడా టాపిక్ లో కాదు, ట్రైలర్ చూసి అది చాలా క్లారిటీగా ఉంది అందరికి, అది ఒక్కటే క్లారిటీగా ఉంది. కాదండి, అది కాదు, అందుకనే ఇక్కడ వాళ్ళిద్దరిని కాకుండా మిమ్మల్ని కూర్చోబెట్టినట్టున్నారు డైరెక్టర్ గారు. కాదు, మీరు మన టాపిక్ లో వల్ల కన్ఫ్యూజ్ అయ్యింది కాదు, ట్రైలర్ లో కన్ఫ్యూజ్ అయ్యారా? ట్రైలర్ ట్రీజర్ లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ నా గురించి 4 years గా, నేను 6 years గా జాబ్ చేస్తున్నాను, నా గురించి 4 years గా నా మరదలు వెయిట్ చేస్తుంది, సడన్ గా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఇంకో అమ్మాయి అక్కడ మళ్ళీ ఇంకొక అమ్మాయి కనిపించింది, వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందా లేకపోతే ఇంకొక వాళ్ళ ఒక క్యారెక్టర్ వేరే అబ్బాయితో రూమ్ లోకి వెళ్తూ ఉండడం, తను చూస్తూ ఉండడం, అంటే హీరో అమ్మాయిని చూస్తూ ఉండడం, మళ్ళీ ఇదొక, అసలు ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, ఎవరు ఇక్కడ మరదలు అనేది కంప్లీట్ గా ఒక కన్ఫ్యూజ్డ్ బౌల్ గా ఉంది నాకైతే. థ్యాంక్స్ చెప్పాలి. అవును, ఎంత కాన్సన్ట్రేటెడ్ గా చూసారు. మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. ఇందులో నాకు ఇంకో కథ కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇంకో కథ. అవునా? నెక్స్ట్ మళ్ళీ నేను కథ ఇచ్చానని చెప్పి డైరెక్టర్ గారు చెప్తారు, ఈగర్లీ వెయిట్ చేయండి. ఓకే, ఆ కన్ఫ్యూజన్ కి చిన్న క్లారిటీ ఇవ్వండి. ఎవరు హీరోయిన్, ఎవరు హీరో? అందరూ హీరోయిన్లే. అందరూ హీరోయిన్. నా సినిమాలో 3 హీరోయిన్లు, ప్రతి పాత్ర హీరోనే, ప్రతి పాత్ర హీరోయినే. ఇంకొక అమ్మాయి, అంతే హీరోలు, 2 హీరోలు. దే ఆర్ ఆల్ ట్రాక్స్. ఇప్పుడు మీరు ఇంకో పోస్టర్ చూస్తుంటారు, ఇలా పోర్షన్స్ ఉన్నాయి కదా, అందరికి వాళ్ళ ట్రాక్ లో వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఎవ్రీ ట్రాక్ ఇస్ ఆ ట్రాక్ లో వాళ్ళే హీరో.
ఓకే. అలా. సో అన్ని ట్రాక్స్ ఎలా కొలైడ్ అవుతాయి, ఒకరికొకరు ఎలా కనెక్ట్ అవుతాయి అనేది సినిమా. కంప్లీట్గా మీరు చెప్తున్నట్టు సొసైటీకి సంబంధించి ఆ సొసైటీలో మనకి ఏం కనిపిస్తుంది అనేది, అంటే ఒక చుట్టూ అరౌండ్ పీపుల్, ఒక పర్సన్ చుట్టూ ఉన్న అరౌండ్ పీపుల్ యొక్క ఎమోషన్స్, హౌ హీ ప్లే విత్ అదర్స్ అనేది ఈ కథ సారాంశం, అంతేనా? ఇప్పుడు ఇదే సొసైటీలో అందరూ ఉన్నారు, అందరూ ఒకలా ఉండరు కదా. అవును. సొసైటీ ఉంది, ఈ సొసైటీలో ఉన్న అందరి చుట్టూ ఉన్న వాళ్ళు ఒకలా ఉండరు. అవును. వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యే ఎమోషనే ఈ కథ. ఓకే. అది అంటే ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది. వచ్చిందా? ఒక హీరో చుట్టూ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏదో జరిగింది, ఆ జరిగిన దాన్ని మనం థియేటర్లో ఖచ్చితంగా చూడాలి. సో మీకు కూడా నాలాగే క్యూరియాసిటీ, కన్ఫ్యూజన్ ఇవన్నీ ఏమైనా టీజర్ ట్రైలర్లో కనిపిస్తే ఖచ్చితంగా April 19 థియేటర్స్కి ఒక్కసారి వెళ్ళండి. ఈ కన్ఫ్యూజన్కి అండ్ ఆ క్యూరియాసిటీకి చెక్ పెట్టేసేయండి. సార్, నిన్న మొన్నటి వరకు నేను ఒకటి విన్నాను, కథకి సంబంధించి సెన్సార్ అండ్ హీరోయిన్ కి అదే ఒక మేఘా చౌదరి గారు సంథింగ్ ఏదో ఒక క్యారెక్టర్ లో అయితే నేను ఇది చూసాను, అంటే ఏ సెన్సార్ కనిపించింది నాకు. ఇది నిజంగా ఉంటుందా, లేకపోతే అది కూడా క్యూరియాసిటీ గురించే పెట్టారా? ఇది అంటే మీరు సెన్సార్ గురించి అడుగుతున్నారా, మీకు కనిపించిన ఆ టీజర్ లో నాకు కనిపించిన సెన్సార్ గురించి అడుగుతున్నాను. టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ నాకు కనిపించిన సెన్సార్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి న్యూడిటీకి దగ్గరగా వెళ్ళటం ఇలాంటివి లేదు. ట్రైలర్ లో కానీ టీజర్ లో ఇంటిమేట్ షాట్ అంతే ఒకటి అంతే. దాన్ని సెన్సార్ కింద తీసుకున్నారా సెన్సార్ బోర్డు వాళ్ళు? అసలు అది సెన్సార్ కి అబ్జెక్షన్ వచ్చే షాటే కాదు అది. మరి సెన్సార్ కి ఎందుకు వెళ్ళింది అంటారు? ప్రతి సినిమా సెన్సార్ చేయాలి కదా. సెన్సార్ అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది అంటారు? అబ్జెక్షన్ రాలేదు, వాళ్ళ సైడ్ నుంచి ఇచ్చే సర్టిఫికెట్ సంబంధించి వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? మరి స్ట్రైట్ గా అడగొచ్చు కదా మీరు. ఎందుకలా స్ట్రైట్ గా అడగకుండా మీరు అంటే ఏమొస్తుందో కాకపోతే సినిమాల నుంచి లాగాలి అని చాలా టార్గెట్ పెట్టుకున్నారు. డైరెక్ట్ గా చూడండి, ఒక షార్ట్ చెప్పి ఆ షార్ట్ లో అలా ఉంది, అది సెన్సార్ కి సంబంధించింది అంటే అబ్బాయి సెన్సార్ కాదని నేను భయపెడిపోయి అసలు కథ చెప్పేస్తానని రైటర్స్ నే మోసం చేస్తామండి. మీరు మోసం చేయలేరండి రైటర్స్. ఏదో అండి, యాజ్ ఎ జర్నలిస్ట్ గా నాకు కుతూహలం, తన ప్రయత్నం చేసింది. ఏ సర్టిఫికెట్, ఓకే, ఆ ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ ఆఫీసర్ గారు అండ్ బోర్డ్ మెంబర్స్ చాలా ఎమోషన్తో ఇచ్చారు, బాధపడుతూ ఇచ్చారు, ఇబ్బంది పడుతూ ఇచ్చారు. ఇవ్వడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. సినిమా అంత బాగా నచ్చింది వాళ్ళకి. కాదు, మైనస్ ఉంటే మైనస్ ఇవ్వచ్చు, కానీ అది లేదు కాబట్టి గవర్నమెంట్లో కానీ ఆ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏదో సినిమా మీద పగబట్టి అలా కాదు, రూల్స్ ప్రకారం అని ఆలోచించారు. బట్ ఎమోషనల్లీ ఇష్టం లేదు వాళ్ళకి ఇవ్వడానికి. వాళ్ళు ఒకటి అడిగారు, ఒక ఆల్మోస్ట్ 20-30 మినిట్స్ డ్యూరేషన్ ఆఫ్ ఒక ఎమోషన్ ఒకటి ఉంటుంది. అది ఎమోషన్ కూడా ఏం చెప్పకూడదు, మీరు చాలా కాన్సన్ట్రేటెడ్గా వెయిట్ చేస్తున్నారు, వచ్చేస్తుందని రాదు నా నుంచి. ఒకటి అడిగారు వాళ్ళు, అది నేను ఏదైతే టీజర్ లో ట్రైలర్ లో చూపించారో ఇంటిమేషన్ సీన్ అది కట్ చేయమని అడిగారు. మీరు అనుకుంటున్నారా? నేను చెప్పలేదుగా, మీరు అనుకుంటున్నారు. అది మీరు అనుకోవడం మీ చాయిస్, ఏదైనా అనుకోవచ్చు. సో వాళ్ళు అడిగింది నేను చేయనని చెప్పా, చేయలేను మొత్తం, ఎందుకంటే ఎమోషన్ పోతుందని నేను చేయలేను అన్నాను. సో దానికి వాళ్ళు ప్రొడ్యూసర్ గారు కూడా మరి డైరెక్టర్ గారు డెసిషన్ అని అడిగారు వాళ్ళ ముందే. నేను చేయలేనని చెప్పేశాను. దాంతో వాళ్ళు కూడా అప్పుడు ఫీల్ అయ్యి సార్ ఆలోచించండి, మేము చెప్పింది దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది, ట్రై చేయండి, ఆలోచించండి అని వాళ్ళు అంటే చాలా మాకు సపోర్టివ్గా మెయిన్ ఆఫీసర్తో సహా అందరూ అడిగారు. ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా, ఒక మెసేజ్ ఇస్తున్నారు,
నాకే అంటే ఫీల్ అయ్యారు వాళ్ళు, ఏ ఇవ్వడం ఈ సినిమాకి తప్పక ఇవ్వాల్సి అంటే వస్తుంది ఏ అనేది ఇవ్వగానే feel మళ్ళీ అయ్యారు. ఎజంప్షన్స్ అవి మీరు చెప్పినట్టు చూసే ఇది మారిపోతుంది కదా. అప్పుడు నేను Content చెప్పా ఏ అని ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇది ఫ్యామిలీతో కూర్చొని Yes, చూడొచ్చు yes. ఇది అంటారు న్యూడిటీ మీరు. అనే కాదు, వల్గారిటీ లేదు, క్రూయల్టీ లేదు, బట్ అవే ఉంటూ మాత్రమే ఏ కాదు, ఏ వినడానికి వేరే క్రైటీరియాస్ కూడా ఉన్నాయి. చాలా కారణాలు ఉన్నాయి, మన రూల్స్, మన గవర్నమెంట్. అంటే ఏ కంటెంట్ మూవీ అంటే ఓన్లీ న్యూడిటీ కింద తీసుకుంటారు అది తీసుకుంటున్నారు. ఫస్ట్ జనాల మైండ్ సెట్ అది. అది ఇప్పుడు ఇందులో ఎలా తీసుకుంటారు అనేది నేను చెప్పవసరం లేదు, ఇది ఇది అది కాదు అని మీకే తెలిసిపోతుంది. పోస్టర్స్లో కానీ, సాంగ్లో కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ఏ సర్టిఫికేట్ కైండ్ ఆఫ్ సంబంధించి రిలేటెడ్ ఏది మీకు కనిపించిందా ఇప్పటి వరకు? మీరు అనుకున్న ఒక్క షాట్ అయితే కాదు అది. ఓకే దానికి అది సంసారంలో మీకే భాగం తెలుసు, అయ్యుండొచ్చు, దాని కింద ఎంతో intimation లో ఉన్నవి భాగం మనం అప్పుడే చూస్తున్నాం, దాని కింద ఎంతో ఉన్నవి గోయింగ్. అది ఏం లేదు. ఏమో షార్ట్ కింద మాకు చూపించి లోపల ఏం చూపించారన్నది తెలియదు కదా, అందుకని అడిగాను. సెన్సార్కి రొమాన్స్ ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నా కూడా అబ్జెక్షన్స్ ఉంటాయి కదా. Okay. రొమాన్స్ లేదా అదే మీరు అన్న ఏంటిది న్యూడిటీ ఒకటే కాదు కదా, ఏమున్నా అబ్జెక్షన్స్ ఉంటాయి కదా. ఓకే ఇంకా అంటే వేరే కూడా ఉండొచ్చేమోగా, రూల్స్ వాళ్ళ రూల్స్ ప్రకారం. ఓకే అదొక్కటేనా? ఎందుకు ఇంకొక 6 మీరు అంటున్నట్టు ఇంకొక 6 డేస్ లో మూవీ అందరి ముందుకు వచ్చేస్తుంది. మాక్సిమం అందరూ కూడాను ఈగర్గా, అంటే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్, ఈ క్యూరియాసిటీతో మాక్సిమం థియేటర్స్కి అందరూ వెళ్ళి ఖచ్చితంగా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.